నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 87లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఎట్ ద రేట్. ఎట్ ద రేట్ని తెలుగులో ఎట్ ద రేట్ అని అంటాం. మై ఈమెయిల్ హ్యాస్ ద ఎట్ ద రేట్ సింబల్. మై ఈమెయిల్ హ్యాస్ ద ఎట్ ద రేట్ సింబల్. నా ఈమెయిల్లో ఎట్ ద రేట్ సింబల్ ఉంది. యూజ్ ఎట్ ద రేట్ టు ట్యాగ్ సమ్వన్. యూజ్ ఎట్ ద రేట్ టు ట్యాగ్ సమ్వన్. ఎవరినైనా ట్యాగ్ చేయడానికి ఎట్ ద రేట్ ఉపయోగించండి. ప్రీమియం. ప్రీమియంని తెలుగులో ప్రీమియం లేదా అత్యుత్తమ అని అంటాం. దిస్ ఈజ్ ఏ ప్రీమియం ప్రొడక్ట్. దిస్ ఈజ్ ఏ ప్రీమియం ప్రొడక్ట్. ఇది ఒక ప్రీమియం ఉత్పత్తి. యూ నీడ్ టు పే ఏ ప్రీమియం. యూ నీడ్ టు పే ఏ ప్రీమియం. నీకు ప్రీమియం చెల్లించాలి. ప్రాబబుల్. ప్రాబబుల్ని తెలుగులో సంభవించే లేదా అయ్యే అవకాశం అని అంటాం. రెయిన్ ఈజ్ ప్రాబబుల్ టుడే. రెయిన్ ఈజ్ ప్రాబబుల్ టుడే. ఈరోజు వర్షం వచ్చే అవకాశం ఉంది. హీ ఈజ్ ద ప్రాబబుల్ విన్నర్. హీ ఈజ్ ద ప్రాబబుల్ విన్నర్. అతను గెలిచే అవకాశం ఉన్నవాడు. ప్రైమర్లీ. ప్రైమర్లీని తెలుగులో ప్రధానంగా అని అంటాం. హీ ఈజ్ ప్రైమర్లీ ఏ టీచర్. హీ ఈజ్ ప్రైమర్లీ ఏ టీచర్. అతను ప్రధానంగా ఓ గురువు. దిస్ యాప్ ఈజ్ ప్రైమర్లీ ఫర్ స్టూడెంట్స్. దిస్ యాప్ ఈజ్ ప్రైమర్లీ ఫర్ స్టూడెంట్స్. ఈ యాప్ ప్రధానంగా విద్యార్థుల కోసం. సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ని తెలుగులో సాఫ్ట్వేర్ అని అంటాం. దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్ఫుల్. దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్ఫుల్. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగకరంగా ఉంది. ఐ ఇన్స్టాల్డ్ న్యూ సాఫ్ట్వేర్. ఐ ఇన్స్టాల్డ్ న్యూ సాఫ్ట్వేర్. నేను కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. రోల్. రోల్ని తెలుగులో పాత్ర అని అంటాం. షీ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్. షీ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్. ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవ్రీవన్ హ్యాజ్ ఎ రోల్ ఇన్ ద టీమ్. ఎవ్రీవన్ హ్యాజ్ ఎ రోల్ ఇన్ ద టీమ్. జట్టులో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంది. సెంటెన్స్. సెంటెన్స్ని తెలుగులో వాక్యం అని అంటాం. దిస్ సెంటెన్స్ ఈజ్ సింపుల్. దిస్ సెంటెన్స్ ఈజ్ సింపుల్. ఈ వాక్యం సులభంగా ఉంది. ప్లీజ్ రైట్ ఏ సెంటెన్స్. ప్లీజ్ రైట్ ఏ సెంటెన్స్. దయచేసి ఒక వాక్యం రాయండి. స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ని తెలుగులో వివరణ లేదా ప్రత్యేక వివరాలు అని అంటాం. ప్లీజ్ చెక్ ద స్పెసిఫికేషన్స్. ప్లీజ్ చెక్ ద స్పెసిఫికేషన్స్. దయచేసి వివరాలను చూడండి. ద ఫోన్ హ్యాస్ గుడ్ స్పెసిఫికేషన్స్. ద ఫోన్ హ్యాస్ గుడ్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్కు మంచి వివరాలు ఉన్నాయి. ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని తెలుగులో అధ్యక్షుడు అని అంటాం. ద ప్రెసిడెంట్ విజిటెడ్ ద సిటీ. ద ప్రెసిడెంట్ విజిటెడ్ ద సిటీ. అధ్యక్షుడు నగరాన్ని సందర్శించాడు. ద ప్రెసిడెంట్ సైన్డ్ ద డాక్యుమెంట్. ద ప్రెసిడెంట్ సైన్డ్ ద డాక్యుమెంట్. అధ్యక్షుడు
పత్రంపై సంతకం చేశాడు. ప్రిజైడ్. ప్రిజైడ్ని తెలుగులో అధ్యక్షత వహించడం అని అంటాం. హీ విల్ ప్రిజైడ్ ఓవర్ ద మీటింగ్. హీ విల్ ప్రిజైడ్ ఓవర్ ద మీటింగ్. ఆయన సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఏ జడ్జ్ ప్రిజైడ్స్ ఇన్ కోర్ట్. ఏ జడ్జ్ ప్రిజైడ్స్ ఇన్ కోర్ట్. కోర్టులో న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీని తెలుగులో దీర్ఘకాలికత అని అంటాం. దిస్ ప్రోడక్ట్ హ్యాస్ హై డ్యూరబిలిటీ. దిస్ ప్రోడక్ట్ హ్యాస్ హై డ్యూరబిలిటీ. ఈ ఉత్పత్తికి దీర్ఘకాలికత ఎక్కువ. డ్యూరబిలిటీ మ్యాటర్స్ ఇన్ ఫర్నిచర్. డ్యూరబిలిటీ మ్యాటర్స్ ఇన్ ఫర్నిచర్. ఫర్నిచర్లో దీర్ఘకాలికత ముఖ్యం. ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ని తెలుగులో ప్రాధాన్యం అని అంటాం. ఐ హ్యావ్ నో ప్రిఫరెన్స్. ఐ హ్యావ్ నో ప్రిఫరెన్స్. నాకు ఏ ప్రాధాన్యము లేదు. షీ హ్యాజ్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ టీ. షీ హ్యాజ్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ టీ. ఆమెకు టీకి ఎక్కువ ప్రాధాన్యం. పాట్. పాట్ని తెలుగులో బండ లేదా పాత్ర అని అంటాం. ద పాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ద పాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. బండ నీళ్ళతో నిండి ఉంది. షీ కుక్డ్ రైస్ ఇన్ ఏ పాట్. షీ కుక్డ్ రైస్ ఇన్ ఏ పాట్. ఆమె ఒక పాత్రలో అన్నం వండింది. ప్రిఫర్. ప్రిఫర్ని తెలుగులో ఇష్టపడటం అని అంటాం. ఐ ప్రిఫర్ టీ. ఐ ప్రిఫర్ టీ. నాకు టీ ఇష్టం. షీ ప్రిఫర్స్ సైలెన్స్. షీ ప్రిఫర్స్ సైలెన్స్. ఆమె నిశ్శబ్దాన్ని ఇష్టపడుతుంది. ప్రిడిక్టబుల్. ప్రిడిక్టబుల్ని తెలుగులో అంచనా అని అంటాం. హిస్ బిహేవియర్ ఈజ్ ప్రిడిక్టబుల్. హిస్ బిహేవియర్ ఈజ్ ప్రిడిక్టబుల్. అతని ప్రవర్తన అంచనా వేయగలిగినది. ద ఎండింగ్ వాజ్ ప్రిడిక్టబుల్. ద ఎండింగ్ వాజ్ ప్రిడిక్టబుల్. ముగింపు అంచనా వేయదగినది. ప్రిన్స్. ప్రిన్స్ని తెలుగులో రాజకుమారుడు అని అంటాం. ద ప్రిన్స్ ఈజ్ కైండ్. ద ప్రిన్స్ ఈజ్ కైండ్. రాజకుమారుడు దయగలవాడు. ద ప్రిన్స్ విజిటెడ్ ద విలేజ్. ద ప్రిన్స్ విజిటెడ్ ద విలేజ్. రాజకుమారుడు గ్రామానికి వచ్చాడు. ప్రిజూమ్. ప్రిజూమ్ని తెలుగులో ఊహించడం అని అంటాం. ఐ ప్రిజ్యూమ్ హీ నోస్. ఐ ప్రిజ్యూమ్ హీ నోస్. అతనికి తెలుసు అని నేను ఊహిస్తున్నాను. డోంట్ ప్రిజ్యూమ్ థింగ్స్. డోంట్ ప్రిజ్యూమ్ థింగ్స్. విషయాలను ఊహించకు. ప్రెజూమబ్లీ. ప్రెజూమబ్లీని తెలుగులో బహుశా లేదా ఊహించబడినట్లు అని అంటాం. ప్రెజూమబ్లీ హీ లెఫ్ట్ ఎర్లీ. ప్రెజూమబ్లీ హీ లెఫ్ట్ ఎర్లీ. బహుశా అతను త్వరగా వెళ్ళాడు. ద మీటింగ్ ఈజ్ ప్రెజూమబ్లీ క్యాన్సిల్డ్. ద మీటింగ్ ఈజ్ ప్రెజూమబ్లీ క్యాన్సిల్డ్. బహుశా సమావేశం రద్దయింది. ష్రగ్. ష్రగ్ని తెలుగులో భుజాలు పైకెత్తడం అని అంటాం. హీ స్ట్రగ్డ్ హిస్ షోల్డర్స్. హీ స్ట్రగ్డ్ హిస్ షోల్డర్స్. అతను తన భుజాలను పైకెత్తాడు. షీ స్ట్రగ్డ్ అండ్ వాక్డ్ అవే. షీ స్ట్రగ్డ్ అండ్ వాక్డ్ అవే. ఆమె భుజాలు ఎత్తి వెళ్ళిపోయింది. సెపరేషన్. సెపరేషన్ని తెలుగులో విడిపోవడం అని అంటాం. సెపరేషన్ ఈజ్ హార్డ్. సెపరేషన్ ఈజ్ హార్డ్. విడిపోవడం కష్టం.
దే ఆర్ గోయింగ్ త్రూ ఏ సెపరేషన్. దే ఆర్ గోయింగ్ త్రూ ఏ సెపరేషన్. వారు విడిపోవడంలో ఉన్నారు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.